హలో ఫ్రెండ్స్, వెలుగు వైపు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్రైస్తవ చరిత్రలోనే అత్యంత కష్టమైన, చాలా మందికి సమాధానం దొరకని ఒక ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యులకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. వాళ్లకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. వాళ్లతోనే కలిసి భోజనం చేశాడు. వాళ్ళు కూడా తమ ఆస్తులను, కుటుంబాలను వదిలి ఆయన వెంట నడిచారు. కానీ చరిత్ర చూస్తే ఆ 12 మంది అపోస్తుల గుంపు చాలా భయంకరంగా చనిపోయారు. పేతురుని తలక్రిందులుగా సిలువ వేశారు. పౌలు తల నరికేశారు. తోమాను ఈటలతో పొడిచి చంపారు. ఒక్క యోహోను తప్ప మిగతా వాళ్ళందరూ దారుణంగా హతసాక్షులయ్యారు. ఇక్కడ మనకు వచ్చే ఒక పెద్ద లాజిక్ ప్రశ్న ఏంటంటే, దేవుడు వాళ్ళను అంతగా ప్రేమించినప్పుడు వాళ్ళ చావుని ఎందుకు ఆపలేదు? వాళ్ళ శత్రువుల చేతిలో చిత్రహింసలు పడుతున్నప్పుడు పరలోకం నుండి ఒక అద్భుతం చేసి వాళ్ళను ఎందుకు కాపాడలేదు? దేవునికి శక్తి ఉంది, కానీ ఎందుకు అలా చేయలేదు? లేక ఆయన ప్రేమ ఫెయిల్ అయిందా? ఈరోజు ఈ ప్రశ్న వెనుక ఉన్న దేవుని మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దృష్టిలో మరణం అనేది ఒక ముగింపు, ఒక విషాదం. కానీ దేవుని దృష్టిలో మరణం అనేది ఒక తలుపు మాత్రమే. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చింది మనుషులను శారీరక మరణం నుంచి తప్పించడానికి కాదు, శాశ్వతమైన ఆత్మమరణం అంటే నరకం నుంచి రక్షించడానికి. అపోస్తులు చిత్రహింసలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు సైలెంట్ గా ఉన్నాడు. అంటే ఆయనకు వాళ్ళను కాపాడే శక్తి లేక కాదు. ఈ భూమి మీద వాళ్ళు బ్రతికే ఇంకో 10-20 ఏళ్ళ జీవితం కంటే తనతో పాటు పరలోకంలో గడపబోయే శాశ్వతమైన జీవితం ఎంతో గొప్పదని దేవునికి తెలుసు. ఆయన వాళ్ళకిచ్చిన బహుమానం భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. రెండవ అతిపెద్ద లాజిక్, ఒకవేళ దేవుడు వాళ్ళందరినీ అద్భుతం చేసి రక్షించి వాళ్లకు రాజభవనాలు ఇచ్చి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ప్రశాంతంగా చనిపోయేలా చేస్తే ఏమయ్యేదో తెలుసా? ఈరోజు మనం చదువుతున్న బైబిల్ ఉండేది కాదు. యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేవలేదు. ఈ శిష్యులే డబ్బు కోసం, ఆస్తుల కోసం ఈ కథ అల్లారు అని లోకం వాళ్ళను కొట్టిపడేసేది. కానీ శత్రువులు వాళ్ళను పట్టుకుని యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒక మాట చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం, ప్రాణాలతో బతుకుతారు అని ఆఫర్ ఇచ్చినా వాళ్ళు సంతోషంగా చావుకే సిద్ధపడ్డారు. ఎందుకంటే తమ కళ్ళ ముందు సిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి వాళ్ళు కళ్ళారా చూశారు. తాము చూసిన ఆ నిజం కోసం ప్రాణాలైనా ఇస్తామన్నారు. వాళ్ళు హతసాక్షి మరణమే ఈ రోజు క్రైస్తవ్యం ఒక కట్టుకథ కాదు, ఇది పచ్చి నిజం అని ప్రూవ్ చేస్తుంది. వాళ్ళ చావుని ఆపితే ఈరోజు మనకు సువార్త అందేది కాదు. మూడవది, చరిత్రలో ఒక గొప్ప భక్తుడన్నాడు, హతసాక్షుల రక్తమే క్రైస్తవ సంఘానికి విత్తనం. భారతదేశానికి వచ్చిన తోమాను ఇక్కడ దారుణంగా చంపేశారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దేవుడు ఆపలేదు. కానీ ఆ రోజు తోమా రక్తం ఆ నేల మీద పడడం వల్ల ఈరోజు ఇండియాలో లక్షల మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఒక అపోస్తులుడి ప్రాణం పోతే లక్షల మంది ఆ రక్షణ దొరికింది. ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కదా ఎన్నో గింజలు వస్తాయి. వాళ్ళ మరణం వృధా కాలేదు, అది కోట్ల మందికి జీవాన్ని ఇచ్చింది. చాలా మంది అనుకుంటారు దేవుడు వాళ్ళను అలా వదిలేశాడు అని. కానీ దేవుడు వాళ్ళను తన రాజ్యంలో అత్యుత్తమైన స్థానాల్లో ఇచ్చాడు. ఎవరైతే దేవుని కోసం ప్రాణాలు ఇస్తారో వాళ్లకు పరలోకంలో జీవ కిరీటం ఇవ్వబడుతుందని బైబిల్ చెబుతుంది. దేవుడు వాళ్ళ మీద ప్రేమ లేక ఆపలేదు. వాళ్లకు ఆ గొప్ప కిరీటం రావడం ఆయనకు ఇష్టం కాబట్టి ఆయన అడ్డుపడలేదు. పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావైతే లాభము అని. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వాస్తవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఉంది. మీరు కూడా దేవునితో ఎంతో నమ్మకంగా ఉండవచ్చు, ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు. అయినా సరే మీ లైఫ్లో పెద్ద పెద్ద కష్టాలు, ఊహించని కష్టాలు, అనారోగ్యాలు రావచ్చు. అప్పుడు అపవాది మీ చెవిలో చెబుతాడు, చూసావా దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, అందుకే నిన్ను కాపాడలేదు అని. కానీ దయచేసి ఆ మాట నమ్మకండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఒక కష్టాన్ని మీ లైఫ్లోకి అనుమతించాడు అంటే మీ శ్రమల ద్వారా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అని అర్థం. అపోస్తులుల మరణం ద్వారా సంఘాన్ని ఎలా కట్టారో ఈ రోజు నీ కన్నీళ్ల ద్వారా, మీ నిరీక్షణ ద్వారా మీ ఫ్యామిలీలో లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అని. కష్టాలు వచ్చినప్పుడు దేవుని ప్రేమను శంకించకండి. ఆయన మాస్టర్ ప్లాన్ కు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఈ మెసేజ్ మీ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన ఆత్మీయ విషయాలు తెలుసుకోవడానికి మన వెలుగు వైపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ తోటి విశ్వాసులకు షేర్ చేయండి. వారి విశ్వాసాన్ని బలపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.